ఆమె కుంచెపడితే అద్భుత చిత్రం వెలుగు చూడాల్సిందే. ప్రతి గుండె అందులో లీనమైపోవాల్సిందే. బొమ్మలు గీయడం తన చిన్ననాడే మొదలుపెట్టినప్పటికీ నేడు మాత్రం సమాజంలో తనకంటూ ఒక పేరును తెచ్చుకుంది. కళా నైపుణ్యంతో ఆధ్యాత్మిక భావనలు పెంపొందిస్తున్న ఒంగోలు కళాకారిణిపై స్టూడియో అండ్ స్పెషల్ స్టోరీ. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చెరుకు శ్రీలక్ష్మి అద్భుత కళాఖండాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న వందలాది బొమ్మలు ఆమె కుంచె నుంచి జాలువారినవే. శాస్త్రీయ కుటుంబానికి చెందిన శ్రీలక్ష్మి ఆయిల్, వాటర్, ఆర్కిటెక్ట్ పెయింటింగ్లు వేయడంలో దిట్ట. ఇప్పటి వరకు ఎన్నో అద్భుత చిత్రాలను రూపొందించింది. శ్రీలక్ష్మికి చిన్ననాటి నుంచి చిత్రకళపై మంచి ఆసక్తి ఉండేది. దీన్ని గమనించిన ఈమె తండ్రి పెయింటింగ్ వేయడానికి అవసరమైన వాటిని అందించి ప్రోత్సహించేవారు. అలా చిన్న చిన్నగా నేర్చుకున్న శ్రీలక్ష్మి తను చూసిన వాటిని పెయింటింగ్ రూపంలో తీర్చిదిద్దేది. చిత్రకళలో మరింత పట్టు సాధించాలనుకున్న ఈమె 2 ఏళ్ల పాటు ఒంగోలులోని తిమ్మిరి రవీంద్ర వద్ద శిక్షణ తీసుకుంటుంది. ఆయిల్, వాటర్ పెయింటింగ్లు వేయడం అతని వద్దే నేర్చుకుంది. ఏదైనా కొత్తగా ఉండే చిత్రాలు గీయాలనుకున్న శ్రీలక్ష్మి శ్రీకృష్ణుడి జననం నుంచి అవతార సమాప్తి వరకు ఉండే అన్ని చిత్రాలను 3 నెలల్లో వేసింది. ఇందులో కృష్ణుడి జీవిత చరిత్రతో పాటు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ చిత్రాలన్నింటినీ ఒక వరుస క్రమంలో అమర్చి చూస్తే ఇందులో నుంచి అభయముద్రతో ఉన్న శ్రీకృష్ణుడు మనకు దర్శనమిస్తాడు. ఇదే శ్రీలక్ష్మికి ప్రపంచ స్థాయిలో కీర్తిని తెచ్చిపెట్టింది. ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ వేయని చిత్రాలను గీయడంలో మిరాకిల్ తెలుగు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు శ్రీలక్ష్మికి రివార్డులు అందజేశారు. ఇవే కాదు, శ్రీలక్ష్మి కళా నైపుణ్యాన్ని మెచ్చి మరెన్నో అవార్డులు, రివార్డులు కూడా ఈమెను వెతుక్కుంటూ వచ్చాయి. శ్రీలక్ష్మి గీసిన బొమ్మలు చూసిన ఎవరికైనా రవివర్మ చిత్రాలకు ఏమాత్రం తీసిపోవు అనే భావన కలగకపోదు. పెయింటింగ్తో భక్తిభావాలను తెలపడం ఈమె ప్రత్యేకత. నా భవిష్యత్ ప్రణాళికలు ఏంటంటే సామాజికంలో జరుగుతున్న అంశాలని ఇతివృత్తంగా తీసుకొని చిత్రించాలని నేను కృషి చేస్తున్నాను. ముఖ్యంగా అందులో ఏంటంటే ఉమెనిజం అని నేను కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాను సిరీస్. అందులో మహిళలు పడే కష్టాలు కానీ వాళ్ళు సాధించిన విజయాలు కానీ అవన్నీ సిరీస్గా వేయాలని నా కోరిక. వాళ్ళ కుటుంబంలో కళల పట్ల ఉన్న ఆసక్తితో ఆవిడ కూడా చిత్రలేఖనం నేర్చుకోవడం జరిగింది. దానికి వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం ఎంతైనా ఉంది. తర్వాత మా 2001లో మా పెళ్ళైన తర్వాత ఆమెలో ఉన్న ఆసక్తి గమనించి నేను కూడా సృష్టి ఆర్ట్ అకాడమీ రవీంద్ర గారి దగ్గర శిక్షణ ఇప్పించడం జరిగింది. తను గీసిన బొమ్మలకు ఇన్ని అవార్డులు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర కీర్తిని ఇనుమడింపచేస్తానంటోంది చెరుకు శ్రీలక్ష్మి.